ఒక సార్, ఒక టీచర్ తన పిల్లలందరికీ చెప్పాడు, ఇప్పుడే ప్రిన్సిపల్ గారు పిలిచారు, మరలా వస్తాను, సైలెంట్ కూడా అని చెప్పి పిల్లలందరికీ చెప్పాడు. చెప్పి ఆ సార్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాడు. అక్కడ పని చూసుకుని వచ్చేసరికి క్లాస్లో ఒక అతను గట్టిగా అల్లరి చేస్తూ ఉన్నాడు. సార్ చెప్పాడు అల్లరి చేస్తే ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఒక అతను బాగా అల్లరి చేస్తుంటే సార్ వచ్చినప్పటికీ ఆ సార్ ఏం చేశాడంటే ఆ క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని లేపి పైకి నిలబెట్టి అందరినీ పనిష్ చేశాడు. క్లాస్ అయ్యేంత వరకు లేచి నిలబడండి అని చెప్పి. అప్పుడు ఆ స్కూల్లో ఉన్న క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అదేంటది, అల్లరి చేసింది ఆడు కదా, మనలందరూ ఎందుకు నిలబెట్టాడు సార్ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే క్వశ్చన్ చేస్తూ ఉంటే సార్ అన్నాడు, రే నేను బయటికి వెళ్ళాను, మీకు చెప్పాను అల్లరి చేయొద్దని చెప్పి, మీరు ఈడొక్కడే నా కంటికి కనపడాడు వచ్చేసరికి, కానీ మీరందరూ అల్లరి చేశారు. నేను ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలో చూసా, ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా అల్లరి చేస్తూ ఉన్నారు, నాకు కనిపించారు. స్టూడెంట్స్ అనుకున్నారు సార్కి కనిపించడం కదా అల్లరి చేశారు. సార్ వచ్చే చెప్పుడు శబ్దం విని సైలెంట్ అయిపోయారు. కానీ సారు వాళ్ళు చేసిన అల్లరంతటిని కూడా ఆ సీసీ కెమెరాలో చూశాడు. దయచేసి గమనించండి, ఈరోజు మనిషిని పిలబడే ప్రతి ఒక్కరు కూడా మనుషులు కనిపించకుండా, ఇంటి వారికి కనిపించకుండా, ఇంట్లో తెలియకుండా బయట పాపం చేస్తారు, బయట పాపం చేసినట్టు ఇంట్లో తెలియకుండా ఇంట్లో పాపం చేస్తారు. అయితే దేవుడు చెప్తున్నాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. బహుశా అనుకోవచ్చు ఈరోజు నేనే పాపం చేశానని, కానీ దేవుడు చూస్తున్నాడు. మనుషుల ముందు మనం దాయొచ్చు, కానీ దేవుడు ముందు దాయగలిగినది కూడా ఏది కూడా లేనేలేదు. పైనున్న దేవుడు, నీకు నాకు పైనున్న దేవుడు ఆకాశము నుండి సమస్తము కూడా తేట తెల్లగా చూస్తున్నాడు. అయితే మనం చూసాం కదా, ఆ టీచర్ ఆ స్కూల్లో ఆ క్లాస్ రూమ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా పనిష్ చేశాడు, లేదంటే శిక్షించాడు. అయితే ఈరోజు మనిషి చేసే ప్రతి తప్పును బట్టి కూడా దేవుడు శిక్షిస్తాడు. ప్రతి మనిషికి కూడా తన దేహముతో, తన నేత్రములతో, తన ఒంటితో, తన శరీరంతో చేసిన ప్రతి పాపానికి కూడా దేవుడు శిక్ష అనేది ఉంచాడు. అయితే ఈ శిక్షకు ప్రతి ఒక్కరు కూడా అర్హులమే ఉన్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, దేవుడి లోకానికి రావడానికి కారణం ఏంటంటే ఈ శిక్ష నుంచి మళ్ళీ విడిపించడానికి. దయచేసి గమనించండి, ఈ రోజుల్లో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరైనా మర్డర్ చేస్తే, లేదంటే ఏదైనా ఇతరితర పెద్ద పెద్ద నేరాలు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇంకా పెద్ద నేరం చేస్తే ఉరి శిక్షలు అమలు చేస్తారు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, తప్పు చేసిన మనిషికి, అది ఎవరైనా, చిన్న మధ్యతరగతి వాడైనా, పేదవాడైనా, ధనికుడైనా, అధికంగా డబ్బు సంపాదించిన వాడైనా, ఎవరైనా చట్టం ముందు ఏమవుతారు, సమానులు అవుతారు. ఎవరు ఏ తప్పు చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా న్యాయస్థానం అనేది విధిస్తూ ఉంది. అలాగే ఈరోజు మనం ఎవరైనా సరే, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, డబ్బు ఉన్న వారమైనా, డబ్బు లేని వారమైనా, తప్పు అనేది చేస్తే, పాపం అనేది చేస్తే మనకు శిక్ష అనేది ఉంది. ఆ శిక్ష ఏంటి తెలుసా? నరకము. మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా, మనిషికి దేహముతో పాటు ఆత్మ అనేది ఉంది. ఈ దేహము, మన ఈ దేహానికి కావాల్సిన ప్రతిదీ కూడా అందిస్తాం. ఆహారాన్ని అందిస్తాం, నిద్రను అందిస్తాం, కావాల్సిన ఆరోగ్య సదుపాయాలు అందిస్తాం, కావాల్సిన సుఖాన్ని అందిస్తాం. కానీ ఈ మన లోపల ఉన్న, మన కంటికి కనిపించిన ఆత్మ సంగతి మనం గ్రహించాం. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఈ లోకంలో ఏ మనిషి జీవించినా ఒక 70 లేదా 80, మహా అయితే 90, 100 సంవత్సరాలు బతుకుతారు. ఆ తర్వాత ఏ మనిషి అయినా సరే, ఒకవేళ ఏ మనిషి అయినా, ఏ ప్రాంతంలో పుట్టిన వాడైనా, ఎంత డబ్బులు ఉన్నవాడైనా సరే, మనిషి అన్నాక మరణం అనేది తప్పదు. ఈరోజు యవనస్తులే మరణిస్తున్నారు కదండి బయటికి వెళ్తే యాక్సిడెంట్స్లో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మనిషి మరణించినప్పుడు ఈ ఆత్మ శరీరం నుంచి వేరుపరచబడుతుంది. మన కంటికి కనిపించే ఈ దేహము నుంచి ఆత్మ అనేది వేరుపరచబడుతుంది. ఈ ఆత్మ ఎప్పుడైతే వేరుపరచబడుతుందో ఈ శరీరం అనేది దేనికి కూడా పనికిరాదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చేస్తారండి? చనిపోయిన మనిషిని మనం ఒక 10 రోజులు ఇంట్లో పెట్టుకోగలమా? చనిపోయిన మనిషిని మనం 10 రోజులు ఇంట్లో పెట్టుకొని దాచుకోగలమా? లేదంటే 1 సంవత్సరం ఉంచుకోగలమా? లేదు కదా. చనిపోయిన దేహానికి విలువ అనేది లేదు. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకెళ్ళి మట్టిలో లేదైతే కాల్చడం కాల్చి పడేస్తారు. దయచేసి గమనించండి, చనిపోయిన తర్వాత ఈ శరీరానికి, నీవు ప్రేమించే ఈ శరీరానికి విలువ అనేది లేదు. కానీ గమనించండి, ఆత్మకు విలువ ఉంది. ఈ లోకంలో మనం బ్రతికిగుండగా ఈ శరీరంతో చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేనికో తెలుసా? నీ నా ఆత్మకు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ మన శరీరం నుంచి విడిచిపెట్టి
అయితే నరకానికి వెళ్ళాలి, లేదా దేవుడు ఉండే స్థలానికి పరలోకానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ నరకానికి ఎవరు వెళ్తారో తెలుసా? చెప్పినట్లుగా తప్పు చేసి పాపం చేసి దేవుణ్ణి బాధ పెట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను వ్యతిరేకించిన వారు నరకానికి వెళ్తారు. అలాగే కాకుండా దేవుడిని వెంబడించిన వారు, దేవుడి ఆజ్ఞలను గైకొన్న వారు, దేవుని ఆజ్ఞలను అనుసరించిన వారు, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, రక్షణ మార్గంలో నడిచిన వారు పరలోకానికి, దేవుడు ఉండే స్థలానికి వెళ్తారు. ఇప్పుడు గమనించినట్లయితే నువ్వు నేను తప్పు చేయకుండా ఉన్నామని చిన్నప్పటి నుంచి మన శరీరంతో కానీ, మన కంటితో కానీ, మన ఒంటితో కానీ, మన చూపులో కానీ, మన మాటలో కానీ తప్పు చేయని వారం లేదు. అయితే గమనించండి, దేవుడు చెప్తూ ఉన్నాడు మన పాపాల కొరికి లోకానికి వచ్చాడని. మనం చూస్తాం కదా క్యాలెండర్స్లోని, బయట చర్చ్ కాడ సిలువలో యేసుక్రీస్తు మరణించినట్లు మనం చూస్తాం. కానీ నీకు తెలుసా యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించడం నీకు తెలుసా? రోజుల్లో రాబోతుంది గుడ్ ఫ్రైడే అంటాం. ఈ నెలలోనే చివరిలో రాబోతుంది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటారు. ఆ శుభ శుక్రవారం అంటే యేసుక్రీస్తు మరణించిన రోజు, యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజు. ఆ యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. ఏ వ్యక్తి అయినా మరణిస్తే అది చెడుగా భావిస్తాం. ఏ వ్యక్తి అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ కుటుంబానికి దుఃఖము, మంచి వ్యక్తి ఈ గ్రామానికి దుఃఖం అని చెప్పి బాధపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు శుభ శుక్రవారం పెట్టారని చనిపోయిన దినానికి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు చనిపోవడము లోకమంతటికి కూడా మంచిది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో చేసిన ప్రతి మనిషి పాపానికి యేసుక్రీస్తు మరణించి రక్తాన్ని కార్చి పాప క్షమాపణ పెట్టాడు. అనేక పురాణాలు, గ్రంథాలు సెలవిస్తున్నాయి, రక్త ప్రోక్షణం లేకుండా, రక్తం చిందించబడకుండా మనిషి యొక్క పాపాలకు క్షమాపణ అనేది లేదు. కాబట్టి ఆ పాపాలను క్షమించేది ఎవరై ఉండాలంటే పుణ్యాత్ముడే, పరమాత్ముడే ఉండాలి. అనగా ఏ పాపము ఎరిగిన వాడు, ఏ పాపము చేయని వాడు, ఎప్పుడు కూడా ఏ యొక్క అన్యాయానికి, అక్రమానికి పాల్పడిన వాడే ఉండాలి. అలా గుండెగలేదు ఎవరున్నారండి లోకంలో? ఏ మహానుభావుడు ఉన్నాడు? ఏ రక్షకుడు ఉన్నాడు? కాబట్టి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధునిగా, ఆయన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నేను పాపాల కొరకు మరణించి మనకు పాప క్షమాపణ పెట్టాడు. ఇప్పుడు మనం చేయాల్సింది తెలుసా? మనం చేసిన తప్పులను బట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నా కొరికే రక్తం కార్చావు కదా, నా కొరికే చనిపోయావు కదని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగట్లయితే మనం క్షమించబడతాం, ఆ నిత్యరాజ్యానికి మనం చేర్చబడతాం. ఈ మాటలు విన్నవారు దయచేసి మీకు హృదయాల్లో యేసుక్రీస్తుని చేర్చుకోవాలని ఆశపడితే ఆయన రోజు మీ మధ్యకి, మీ హృదయాల్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఏం లేదు, చిన్న ప్రార్థన చేయండి. మీ మనసులో యేసుక్రీస్తు మిమ్మల్ని పరలోకానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రభువా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన మేము తెలుసో తెలియకో మా